నమస్తే అన్న, ఎక్కడ ఉంటారు అన్న? బోయినపల్లి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఫామ్ ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మారింది. ఈ 120 రోజులు దాటిపోతుంది ఆల్రెడీ. ఏదైనా మార్పు ఏంది అన్న ఈ 120 రోజుల? మార్పు అనేది సహజంగా జరుగుతుంది. సో కానీ ఇప్పుడు మనకి ఏంటంటే ప్రతి ఒక్కరు ఆలోచన విధానం, ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ విషయ విధానం అంటే ఈ పార్టీలో ఉన్నప్పుడు ఇంకో పార్టీలోకి వస్తుంటారు. కానీ కార్యకర్తలు అదే పార్టీలో ఉండాలంట. ఇది ఎక్కడ విడడం అర్థం అవ్వట్లేదు మనకి. వీళ్ళు పార్టీలు మారచ్చు, పదవులు తీసుకోవచ్చు, కార్యకర్తల మాట పార్టీలు మారద్దు. ఇక్కడే ఉండాలా, ఇదే చేయాలా, కార్యకర్తలు మా బలం, మా కార్యకర్తలు మాది ఇదే అని మాట్లాడతారు. అరే మరి కార్యకర్తలకు ఏం చేస్తున్నారు మీరు? ఏ పార్టీ అయినా సరే, టీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ, వీళ్ళు మాత్రం మారుతారు వీళ్ళ పదవులకి వీళ్ళ గురించి. కానీ మనం మాత్రం మారొద్దు, దీనికి ఉండాలి. ఈసారి మాత్రం ఖచ్చితంగా మోడీకి ఇద్దామని ఫిక్స్ అయిపోయారంతా. ఎలక్షన్ మాత్రం ఈసారి మోడీనే గెలిపిస్తున్నా ఫిక్స్ అందరు. ఎందుకు మోడీని ఎందుకు గెలిపిస్తారు? మోడీ అంటే ఇప్పుడు మనము ఈ 10 ఏళ్ల ప్రభుత్వ పాలనలో చూసుకోవచ్చు, మోడీ చేసిన పదవులకి ఏవైతే చేస్తున్నాడో మనకి ఇవన్నీ ప్రతి ఒక్క దానికి మనకు వస్తున్నాయి పదవులు. కానీ ఇప్పుడు గ్రామ పంచాయతీలో చూసుకొని గ్రామ పంచాయతీల నిధులంతా మొత్తం స్టేట్ నుంచి రావు, సెంట్రల్ నుంచే వస్తాయి. కానీ అవగాహన ఉన్నా లేకపోయినా చాలా మంది మేమే చేసినాం, మేము ఉన్న లోకల్ లీడర్లే చేసిన ఫీలింగ్ తోనే ఉన్నారు. సో అందుకని ఈసారి ఖచ్చితంగా మార్పు చేద్దామని అనుకున్నారు. మార్పు తెచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంకా చేస్తే చూద్దాం, ముంగట ఏమైనా ఉండొచ్చు, ఇంకా ముంగట ఆస్కారం ఉంది కదా. ఇప్పుడు అయినా 100 రోజుల రోజులే కదా. సో ఎలక్షన్ల కూడా ఉన్నది, ఎలక్షన్ల కూడా జరిగిన తర్వాత చూద్దాం. అలా కూడా కొంచెం ఛాన్స్ ఇచ్చినాం కదా. ఈసారి అయిపోయిన తర్వాత నెక్స్ట్ టైం మనము కాకపోతే ఖచ్చితంగా పడగొట్టు ఇంకో ప్రభుత్వం ఎంచుకుంటారు. ప్రభుత్వంలో ఖచ్చితంగా ఇదే శాస్త్రం అని ఎవరు లేదు. ఖచ్చితంగా గత 20 ఏళ్ళ నుంచి ప్రభుత్వాలు మారుతూనే ఉన్నాయి, కానీ మన జీవితాలు మారట్లేదు. ముఖ్యంగా అంటే రాష్ట్రంలో చూసుకుంటే కాంగ్రెస్ ఉంది. ఈ పార్లమెంట్, ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ లో గతంలో రేవంత్ రెడ్డి ఎంపీ అప్పుడు రేవంత్ రెడ్డి గెలిపించినాం. ఇక్కడ దగ్గరుండి మేమే కార్యకర్తలంగా నిలబడి మేమే దగ్గరుండి మేమే రోడ్ షోలు పాల్గొన్నాము, అన్ని చేసినాం మేము. ఇప్పుడు ఆ ప్రభావం వల్ల కాంగ్రెస్ అభ్యర్థి గెలిచే అవకాశం లేదా? కాంగ్రెస్ అభ్యర్థి గెలిచే కంటే కూడా ఈసారి బీజేపీకి ఇద్దామని అనుకుంటారు అందరు. ఎందుకంటే బీజేపీ అభ్యర్థి ఎవరు? బీజేపీ మన ఈటల రాజేందర్ ఉన్నాడు. నేను రోడ్ షో జరిగింది, అది నార్మల్ గా మన బోన్పల్లిలో రోడ్ షో జరిగింది. ఈసారి ఖచ్చితంగా మనకు మోడీ ప్రభుత్వంనే తీసుకుందామని ఆలోచన మాత్రం పబ్లిక్ లో ఉన్నది టాక్ అది. సో నేను చెప్పడం అని కాదు, పబ్లిక్ అనుకున్న టాక్ అది. మీరు ఏ పార్టీ అన్నా? నా పార్టీకి సంబంధం లేదన్నా, నేను కూడా రిపోర్టర్ మీనింగ్ కూడా. కాకపోతే ప్రజెంట్ ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నాను. ఓకేనా. అంటే ఇటు చూసుకుంటే రాగి లక్ష్మారెడ్డి కూడా నేను ఈ ప్రాంతం వ్యక్తిని, వాళ్ళిద్దరు చూసుకుంటే నాన్ లోకల్ వాళ్ళు, నేను నాకు ఓటేయని అని చెప్పేసి ఆయన వ్యక్తిగతంగా చాలా చెప్పొచ్చు, కానీ పబ్లిక్ లో తిరగాలి కదా. నువ్వు నాన్ లోకల్ ఉన్నావు, సరే నాన్ లోకల్ ఏం చేసినావు? నేను వచ్చిన నాన్ లోకల్, నేను ఎప్పుడో అమెరికాలో ఉండేసి వచ్చిన, ఇప్పుడు వచ్చి నేను నాన్ లోకల్ అని చెప్తే నువ్వు ఓటేయవు కదా. సో నీ ప్రాంతం అన్నప్పుడు నీ ప్రాంతానికి నువ్వు ఏం అభివృద్ధి చేసినావు? సరే నువ్వు ప్రతిపక్షం ఉన్నప్పుడు కనీసం నువ్వేం పోరాడినావు అనేసి పబ్లిక్ చూస్తారు కదా. ఖచ్చితంగా చూసినప్పుడు క్వశ్చన్ చేస్తారు. వెనకటి కాలంలో ఏదో వచ్చింది, అరే వచ్చిండు 10 రూపాయలు వచ్చి నువ్వు 100కు ఓటు కన్నట్టుగా కాను కదా. ఖచ్చితంగా పబ్లిక్ ఆలోచన విధానం పెరిగింది, ఖచ్చితంగా ఆలోచనతోనే ఓటేస్తారు ఈసారి నేను అనుకుంటున్నాను. కానీ ఈ పార్లమెంట్ లో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా. హైదరాబాద్ లో మొత్తము బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది. సో హైదరాబాద్ లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఇప్పుడు కూడా ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళే, ఆల్మోస్ట్ వాళ్ళే ఉన్నారు. మనకు హైదరాబాద్ లో బీఆర్ఎస్ నుంచి జరగలేదని ఎవరు చెప్పడానికి కూడా ఆస్కారం లేదు. జరిగింది 100% బీఆర్ఎస్ నుంచి జరిగింది. సో జరిగినాక కూడా ఎందుకు ప్రభుత్వం నీకు విలేజ్ వెళ్ళలేకపోయింది? విలేజ్ ఎందుకు? అందుకని విలేజ్ వెళ్ళకపోయేసరికి ఇక్కడికి వచ్చింది. గత నువ్వు 10 years బ్యాక్ చూసుకుంటే యాజ్ యూజువల్ గా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు యాజ్ యూజువల్ ఇదే జరిగింది. హైదరాబాద్ లో మాత్రమే కాంగ్రెస్ ఉన్నది, మొత్తం జిల్లాలో మాత్రం 100% గా టీఆర్ఎస్ వచ్చింది. సో అదే రిపీట్ అయింది. ఇప్పుడు బీఆర్ఎస్ వచ్చింది, కాంగ్రెస్ వచ్చింది. యాజ్ యూజువల్ గా మనకు అదే జరిగింది. సేమ్ ఇప్పుడు కూడా ఇలా కూడా ఛాన్స్ ఇద్దామని పబ్లిక్ అనుకున్నారు, ఇచ్చిందో. చూద్దాం ఇంకా ముందు జరిగే రోజులలో ఏమున్నాయో చూసుకున్న తర్వాత 100% పార్లమెంట్ నుండి ఎవరు గెలుస్తారు? ఈ పార్లమెంట్ నుంచి అంటే ఈటల రాజేందర్ అనుకుంటున్నాం మేమైతే. చూద్దాం ఈసారి వెయిట్ అండ్ సీ. అదే తర్వాత మనకు కూడా తెలుస్తుంది, కొన్ని రోజులలో మనకు కూడా రిజల్ట్ వస్తుంది కాబట్టి అర్థమవుతుంది. మనం కూడా చూసి అప్పుడు మీరు కూడా చెప్తారు కదా ఎవరు ఏమున్నది. ఓకే అన్న, థ్యాంక్ యూ.